హాయ్ గాయ్స్, గుంటూరు కారం రివ్యూ. సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ సో అలా వచ్చి ఇలా కూర్చొని అలా అయిపోయింది సినిమా అంతే. ట్రైలర్లో చూపించినంత హైపు, ట్రైలర్లో చూపించినంత గ్రేస్ అయితే సినిమాలో అయితే లేదు. సినిమా మొత్తము ఒకటే కాన్సెప్ట్. స్టోరీని పాడు చేయకుండా మీకు చెప్పాలి అంటే ఒక దగ్గరికి వెళ్ళడం రావడం ఫైనల్గా వెళ్ళడం రావడం, ఇదే భయ్యా సినిమా మొత్తం. కానీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే మహేష్ బాబు గారు, ఆయన పర్ఫార్మెన్సు, ఆయన యాస, ఆయన డ్యాన్సు, ఇప్పటి వరకు ఏ సినిమాకి పెట్టనంత ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఖచ్చితంగా మహేష్ బాబు గారి నుంచి మనం చూస్తాం. కానీ ఎందుకో ఆయన పర్ఫార్మెన్స్కి తగినంత స్టోరీ కానీ, ఆయన పర్ఫార్మెన్స్కి తగినంత కంటెంట్ కానీ ఈ సినిమాలో లేదు అనిపించింది. సినిమా మొత్తం అలా సరదాగా అలా గడిచి అలా వెళ్ళిపోతుంది అంతే. అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సినిమాని, ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా వెళ్ళి సినిమాని చూడొచ్చు. కానీ అంత పెద్ద ఇంప్రెసివ్గా అయితే లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పినంత హైపు, దిల్ రాజు గారు చెప్పినంత హై లెవెల్లో అయితే ఖచ్చితంగా లేదు. అసలు సినిమా స్టోరీ అనేది చాలా చిన్న పాయింట్. పెద్ద ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి కూర్చున్న ఆడియన్స్కి మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అలా ఉంది సినిమా అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎందుకు అలా చేసిండో తమకే తెలియాలి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏముందో ఏం లేదో ఏం అర్థం కాదు సినిమాలో. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏమీ లేదు. సినిమాలో పాటలు కూడా కుర్చీ తాత పాట హైలైట్ ఉంది. ఆ తర్వాత ఒక చిన్న బిట్ సాంగ్ పర్లేదు. ఆ తర్వాత ఒక హీరోయిన్ ఒక సాంగ్ పర్లేదు. అంతేగాని పెద్ద హైప్ క్రియేట్ చేసిన మ్యూజిక్ కానీ, పెద్ద హైప్ క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏం లేదు. అసలు జగపతి బాబు గారిని ఎందుకు సినిమాలో పెట్టుకున్నారో, ఈ సినిమాలో అన్నిటికంటే హైలైట్ చెప్పుకోవాలి అంటే ఏ క్యారెక్టర్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు మహేష్ బాబు గారి క్యారెక్టర్ తప్పిస్తే. అందరూ ఇంపార్టెంట్ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ సినిమా మొత్తం మనకు మహేష్ బాబు గారు తప్పిస్తే ఎవరు అంత పెద్దగా కనిపించరు, ఎవరు అంత పెద్దగా అనిపించరు, ఎవరు చేస్తున్నట్టుగా కూడా తెలియదు సినిమాలో. అసలు కొద్దిసేపు అలా హీరోయిన్కి కొన్ని సీన్స్, కొన్ని వెన్నెల కిషోర్తో కొన్ని సీన్స్, అంతే అయిపోయింది సినిమా. మహేష్ బాబు గారి మీద ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంది సినిమాలో. కానీ స్టోరీ పరంగా, సినిమా పరంగా అయితే ఓవరాల్గా అయితే జస్ట్ యావరేజ్ అంతే. సినిమా అలా సో అలా గడిచిపోయింది అంతే. సినిమాలో మనకు ఎక్కువ కనిపించేది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహేష్ బాబు గారు, సెకండ్ ప్లేస్ వచ్చేసి వెన్నెల కిషోర్, థర్డ్ ప్లేస్ వచ్చేసి శ్రీలీల. అసలు సెకండ్ హీరోయిన్కి మీనాక్షి చౌదరికి ఎందుకు అసలు తీసుకున్నారో పాపం, ఆమెని పెద్ద స్కోపే లేదు అసలు ఆమెకి. ఆ తర్వాత వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు, ఆ తర్వాత వచ్చేసి రావు రమేష్ గారు, ఆ తర్వాత వచ్చేసి జయరామ్ గారు, ఆ తర్వాత వచ్చేసి అందరికంటే మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న క్యారెక్టర్ రామకృష్ణ గారిది. ఇంపార్టెంటే కానీ ఇంపార్టెన్స్ కనిపించదు సినిమాలో. అంత పెద్దగా అసలు సీన్స్ ఉండే, అసలు ఎవ్వరికీ ఎక్కువ సీన్స్ ఉండవు. మహేష్ బాబు గారికి, శ్రీలీల గారికి, వెన్నెల కిషోర్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, వీళ్ళకి మాత్రమే సీన్స్ ఉంటాయి సినిమాలో. మిగతా ఆర్టిస్టులందరికీ కూడా ఎవ్వరికి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్కి స్కోప్ అనేది ఛాన్సే లేదు అసలు సినిమాలో. అలా ఉంది. అందరు ఉంటారు కానీ ఎందుకున్నారో ఏం చేస్తున్నారో అని అర్థమే కాదు. ఓవరాల్గా అయితే సినిమా జస్ట్ యావరేజ్. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి కంప్లైంట్ లేదు ఫ్యామిలీతో చూడడానికి మాత్రం. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే సినిమా అయితే రాలేదని చెప్పుకోవాలి. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది సినిమాలో. జగపతి బాబు గారు ఎందుకున్నారో అర్థం కాదు, ఆ మహేష్ ఎందుకున్నాడో అర్థం కాదు, సునీల్ గారిని ఎందుకు తీసుకున్నారో అంత చిన్న రోల్కి అర్థం కాదు, ఈశ్వరీరావు గారు పెద్ద స్కోప్ లేదు. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఎవ్వరికి పర్ఫార్మెన్స్కి పెద్ద స్కోప్ అయితే ఏం లేదు. నా వీడియోస్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ.